ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న గొర్రెలు నేడు వందలకు పడిపోయాయి. నిత్యం గొర్రెలు సిబ్బందితో కళకళ్లాడిన క్షేత్రం ప్రస్తుతం ఆదరణ కొరవడంతో శిథిలావస్థకు చేరుకుంది. వేధిస్తున్న నిధులు, సిబ్బంది కొరతతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పెనుకొండ గొర్రెల పెంపక క్షేత్రంపై నేలతల్లి ప్రత్యేక కథనం. రాష్ట్రంలో వైశాల్యం పరంగా అతి పెద్ద జిల్లా అనంతపురం. కరువుకు కూడా ఈ జిల్లా పెట్టింది పేరే. దీంతో వ్యవసాయం ఇక్కడ అంత లాభసాటిగా ఉండదు. అందుకే ఈ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించి రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం పెనుకొండలో గొర్రెల పెంపక క్షేత్రాన్ని ప్రారంభించింది. ఎంతో ఆర్భాటంగా 100 ఎకరాల్లో ఈ క్షేత్రం ఏర్పాటైనా ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఓవైపు సిబ్బంది కొరత, మరోవైపు నిధుల లేమితో ఈ క్షేత్రం ఇప్పుడు వెలవెలబోతోంది. (1959) పెనుకొండలో గొర్రెల పెంపక క్షేత్రం ప్రారంభమైంది. గొర్రెల పెంపకానికి ఆస్ట్రేలియా తరహాలో ఇక్కడి వాతావరణం అనువుగా ఉండడంతో 578 ఎకరాలను ఈ క్షేత్రానికి కేటాయించింది ప్రభుత్వం. ఫ్రెంచ్, మెరినో, కెరడేల్, బళ్ళారి అనే జాతికి చెందిన గొర్రెలను పెంచాలని సంకల్పించారు నిర్వాహకులు. వీటితో సంతానోత్పత్తి జరిపి ఆ పిల్లలను రైతులకు అమ్మాలనుకున్నారు. ఈ గొర్రెల ద్వారా లభించే ఉన్నితో వస్త్రాలు తయారు చేయాలని భావించారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కోసం గృహాలు, షెడ్లను ప్రత్యేకంగా నిర్మించారు కూడా. అయితే వాతావరణంలో ఎన్నో మార్పులు రావడంతో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. దీనికి కాలుష్యం కూడా తోడవడంతో ఈ జాతి గొర్రెలు అభివృద్ధి చెందలేదు. దీంతో నెల్లూరుకు చెందిన బ్రౌన్ జాతి గొర్రెల పెంపకం చేపట్టారు. ఈ గొర్రెల పెంపకం ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభించేది. ఒకప్పుడు గొర్రెలు, సిబ్బందితో కళకళలాడిన ఈ గొర్రెల పెంపక క్షేత్రం నేడు ఆదరణ కొరవడ్డంతో వెలవెలబోతోంది. షెడ్లు, గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అప్పట్లో వేల సంఖ్యలో గొర్రెలుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 580కు చేరుకుంది. ఏడాదికి కేవలం 50 గొర్రెలను మాత్రమే ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు నిర్వాహకులు. వీటి పర్యవేక్షణకు ప్రస్తుతం 6 సిబ్బంది ఉన్నారు. 16 మంది రోజువారీ కూలీలు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. 2012లో అయ్యప్పన్ కమిటీ సభ్యులు ఈ గొర్రెల పెంపక క్షేత్రాన్ని పరిశీలించి ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అప్పటి పరిస్థితుల కారణంగా క్షేత్రం అభివృద్ధి చర్యలు కూడా ఆగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 గొర్రెల పెంపక క్షేత్రాలు, వాటిలో ముఖ్యమైనది మన పెనుకొండ ప్రభుత్వ గొర్రెల క్షేత్రము. అంటే పావుగడ మడకశిరకు, అంటే పెనుకొండ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది 1958-59లో ప్రారంభించారు. అంటే ముఖ్య ఉద్దేశం ఏమంటే గొర్రెల కాపర్లు, గొర్రెల మేలైన యాజమాన్య పద్ధతులలో అంటే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేలుజాతి అంటే పొట్టెలను అభివృద్ధి చేసి అంటే గొర్రెలు రైతులకు మందులకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా అంటే ముందు 1958-59లో ఇక్కడ ఆస్ట్రేలియన్ బ్రీడ్ అనేటువంటి కర్రిడేలు, ఫ్రెంచ్ మెరీనో, తర్వాత బళ్ళారి, జోడెపి గొర్రెలను పెంచడం జరిగినది. అప్పుడు క్రాస్ బ్రీడింగ్ జరిగినది. వాతావరణ పరిస్థితులు లేక మరలా 2007-8లో 250 నెల్లూరు బోను గొర్రెలను తీసుకొని రావడం జరిగినది. 2015-16 సంవత్సరంలో ఈ క్షేత్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం 25 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో గొర్రెలు, పొట్టేళ్లు కొనుగోలు చేసి షెడ్ల మరమ్మతులు చేశామని, అలాగే 30 ఎకరాల్లో గొర్రెల కోసం గ్రాసం పెంపకం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. వేసవిలో గడ్డి కొరత నివారణకు గడ్డి నిల్వల కోసం గ్రాసం పెంపకం చేపట్టాలని అంటున్నారు. గడ్డి నిల్వల కోసం భారీ షెడ్లు నిర్మించడానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు 5 కోట్ల నిధుల ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇదిలా ఉంటే పెంపక క్షేత్ర పరిధిలో ఉన్న 578 ఎకరాల్లో 150 ఎకరాల ప్రభుత్వం ఎనర్జీ యూనివర్సిటీకి కేటాయించారు. ఈ పెంపక క్షేత్ర పరిధిలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు కానుండడంతో గొర్రెల క్షేత్రం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఆశతో అధికారులు, రైతులు ఉన్నారు. నిధులొస్తే పూర్వ వైభవం వస్తుందంటున్నారు ఏడి మోహన్ రావు. మొత్తం ఇవి 578.14 ఎకరాలు ఉన్నది. ఇందులో షెడ్స్ 4 ఎకరాలు ఉన్నది. అంటే రోడ్స్, బిల్డింగ్స్ ఇటొక 36 ఎకరాలు, తర్వాత రాక్స్, బౌండరీస్ ఇటొక 116 ఎకరాలు ఉన్నది. గొర్రెలు మేపుకోవడానికి మాత్రం మొత్తం 357 ఎకరాలు ఉన్నది. మనము అంటే ఫార్దర్ డెవలప్మెంట్కి మాత్రము అంటే 39.3 ఎకరాలు రెడీగా ఉన్నది. అంటే రెయిన్ ఫెడ్కి మాత్రం 25 ఎకరాలు అంటే ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో
అంటే ప్రస్తుతం గొర్రెలు అంటే 300 గొర్రెలు ఉన్నవి నెల్లూరు బోనివి. అంటే మేము మొన్న 600 గొర్రెలు నెల్లూరు బోన్ తీసుకుని వచ్చిన మొత్తము అంటే 800 చిల్లర ఉన్నవి. ఇక్కడ 875 వరకు ఉన్నవి. అంటే ఇక్కడ స్టాఫ్ 8 మంది ఉన్నారు. ఈ క్షేత్రంలో 4 బోర్లున్నాయి. అందులో 2 బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటితోనే గొర్రెలకు కావలసిన గ్రాసాన్ని పెంచుతున్నారు. వేసవి కాలంలో గడ్డి నిల్వ చేయడానికి భారీ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తే ఈ క్షేత్రానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.